ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభవందన తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేవుని యొక్క వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథం 44వ అధ్యాయం 16వ వచనం చూసుకుంటే, నేను దినమెల్లా నా అవమానమును తలపోయిచున్నాను, సిగ్గు నా ముఖమును కమ్మి ఉన్నదని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. ఎందుకు ఈ మాటలు చెప్పబడుతుంది అంటే, వాళ్ళు ఏ పని చేస్తున్నా సరే అందులోని అశుభమే కానీ శుభం జరిగే పరిస్థితులు లేవు. ఎందుకు లేవు అంటే, వాళ్ళు చేసినటువంటి ఆజ్ఞ మీరటం వల్ల, దేవుని మాట వినకపోవటం వల్ల వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా జయం నందలేకపోతున్నారు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి అవమానము, నిందలే తప్ప వాళ్ళు ఎక్కడ కూడా తలెత్తుకొని జీవించలేని పరిస్థితులు మనం ఎన్నో చూస్తున్నాం. కారణం ఏంటంటే, దేవుడు వాళ్ళకి ఇచ్చిన దాన్ని గట్టిగా పట్టుకోక వాళ్ళు నచ్చిన జీవితాన్ని జీవించడం ద్వారా దేవుడు వాళ్ళని విడిచిపెట్టడం జరిగింది. కాబట్టి ప్రియులారా, మనం దేవునికి దూరంగా ఉండటం వల్ల మన ఘనత వస్తుందని మనం అనుకుంటాం, కానీ దానివల్ల మనకి కీడే కానీ మేలైతే జరగదు. అటు వల్లే మన జీవితాలు ఉండకుండా, కోరాహు కుమారుల వల్ల మన జీవితాలు ఉండకుండా మనం దేవుని మాటకు విధేయత చూపించి నడుచుకునే వారుగా మనం నుంచి ముందుము గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.